నమస్తే, వెల్కమ్ టు విజిల్. సరిగ్గా తల్లికి వందనం డబ్బులు పడుతున్నప్పుడే జగన్ టూర్ ఎందుకు చేశారు? విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతున్నప్పుడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబో వెళ్లాలని ఎందుకు అనుకున్నారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. లుకౌట్ నోటీసులు ఉన్నాయని తెలిసినా కూడా దేశం దాటి వెళ్లేందుకు ఎందుకు చెవిరెడ్డి ప్లాన్ చేశారు? పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తే కేసు పెట్టి అరెస్టు చేస్తారని మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబుకు తెలీదా? మరి ఎందుకు గుంటూరులో ఒకసారి, సత్తెనపల్లిలో మరోసారి దూకుడుగా రెచ్చిపోయారు? అంటే ఆయనంతటా ఆయనే అరెస్టు అయ్యేందుకు ఇలా ప్లాన్ చేశారా? అసలు ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టాపిక్ అంతా డైవర్షన్ పాలిటిక్స్ పైనే నడుస్తుంది. చిన్న గీత పక్కన పెద్ద గీత ఉంటే అప్పుడు అందరి దృష్టి పెద్ద గీత పైనే ఉంటుంది కదా అనేది ఇందులో లాజిక్. ఇదే సూత్రాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు అనుసరిస్తున్నారు. ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై తేదీని కూడా ప్రకటించారు ఆయన. దీంతో కూటమి సర్కార్ను ప్రశ్నించేందుకు, ప్రభుత్వ పనితీరును తప్పుపట్టేందుకు వైసీపీ నేతల దగ్గర ఏ కారణాలు లేవు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పెరుగుతుందనే ఆందోళనతో వైసీపీ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపారనే మాట వినిపిస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముందుగా గత ప్రభుత్వంలో జరిగిన వ్యవస్థల దోపిడీపై చంద్రబాబు దృష్టి పెట్టారు. మద్యం కుంభకోణంలో వేల కోట్ల దోపిడీ జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే 6 ప్రముఖులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలోనే మరిన్ని అరెస్టులు తప్పదనే మాట కూడా వినిపిస్తోంది. ఇదే సమయంలో పరిపాలనపై కూడా కూటమి సర్కార్ పట్టు సాధిస్తోంది. పట్టాలు తప్పిన వ్యవస్థలను గాడిలో పెడుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. దీంతో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు బయటపడతాయేమో అనే భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పథకాల అమలుతో పాటు ఏపీ బ్రాండ్ పెంచేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ ఏడాది విశాఖలో జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు ఆయన. దీనికి యోగాంధ్ర అనే బ్రాండ్తో ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు కూడా. దీనివల్ల ఏపీతో పాటు విశాఖ పేరు కూడా మార్కెట్లో వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. వైసీపీ అధికారంలో 3 రాజధానుల పేరుతో విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రకటించారు. అప్పుడు అంతా ఆహా ఓహో అన్నారు. కానీ క్యాపిటల్ ముసుగులో విశాఖలో విలువైన భూములను వైసీపీ నేతలు కబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ చంద్రబాబు సర్కార్లో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపుతో పాటు పెట్టుబడులు కూడా వస్తున్నాయి. దీంతో తమకు మరింత చెడ్డ పేరు వస్తుందనే భయం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇక విశాఖలో యోగాంధ్ర మెగా ఈవెంట్కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే వైఎస్ జగన్ పరామర్శల పేరుతో కొత్త రాజకీయం చేస్తున్నారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. టాపిక్ డైవర్షన్లో భాగంగానే పొదిలి, సత్తెనపల్లిలో జగన్ పర్యటించారని, పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేపట్టాలని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏడాది క్రితం బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా జగన్ పల్నాడు పర్యటన ముందు రోజే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబో ఎందుకు పారిపోతున్నారో కూడా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసి దాదాపు 2 నెలలు దాటింది. ఎఫ్ఐఆర్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరున్నా కూడా ఇప్పటి వరకు అధికారులు విచారించలేదు. అయితే పొదిలిలో జగన్ పర్యటన సమయంలో పోలీసులపైన, మహిళలపైన రాళ్లు విసిరిన కేసులో ఇప్పటికే 10 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారితో మాట్లాడాలి అంటూ రాత్రి 9 గంటల తరువాత స్టేషన్కు వచ్చిన చెవిరెడ్డి అక్కడి సిఐపై దాడికి యత్నించారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు చెవిరెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఇక తల్లికి వందనం సక్సెస్, యోగాంధ్ర మెగా ఈవెంట్ నిర్వహణతో కూటమి సర్కారుకు పేరొస్తోంది కదా. ఈ 2 టాపిక్లు డైవర్ట్ చేయడానికి పోలీసుల వద్దన్నా కూడా జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించారని, అదే సమయంలో లుకౌట్ నోటీసులున్నా కూడా చెవిరెడ్డి కొలంబో వెళ్లేందుకు యత్నించారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గన్మెన్ మదన్ రెడ్డి డీజీపీకి లేఖ రాసిన 24 గంటల్లోనే చెవిరెడ్డి కొలంబో పారిపోవాలనుకోవడం వెనుక
డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి సర్కారుకు చెడ్డ పేరు తీసుకువచ్చేందుకే జగన్ అండ్ కో టీములు కుట్రలు చేస్తున్నారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పోలీసులపై అంబటి రాంబాబు వంటి నేతలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వీరికి అరెస్ట్ చేస్తే ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని గగ్గోలు పెట్టే అవకాశం ఉంటుందంటున్నారు.